మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పేది ఒక జీవిత సత్యం. ఎందుకంటే మనమంతా కూడా లిమిటెడ్ పీరియడ్ పాటు మాత్రమే జీవించగలుగుతాం. ఈ కొద్ది కాలంలోనే మనం చేయాల్సింది చెయ్యాలి. మన ప్రయాణం, జీవిత ప్రయాణం, జీవనయానం చాలా స్వల్పమైనది. దీనికి సంబంధించి ఎటువంటి విషయం అర్థమైన ఒకనొక వ్యక్తి యొక్క కథనం మీకు తెలియజేస్తున్నాను. ఒక మహిళ బస్సులో ఎక్కి ఒక పురుషుడి ప్రక్కన కూర్చుంది. కూర్చునే సమయంలో ఆమె బ్యాగ్ అతనిని అనుకోకుండా తాకింది. కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆమె అతని మౌనం గమనించి అడిగింది, నేను నా బ్యాగ్తో నిన్ను తాకాను, మరి నువ్వు ఎందుకు నాపై అరవలేదు? నాపై ఎందుకు కోపం ప్రదర్శించలేదు? ఎందుకు నాపై ఫిర్యాదు చేయలేదు అని. ఆ పురుషుడు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలిసి చేసే ఈ ప్రయాణం చాలా చిన్నది. నేను తదుపరి స్టాప్లో దిగిపోతాను. ఆ సమాధానం ఆ మహిళను లోతుగా తాకింది. ఆమె వెంటనే క్షమాపణ చెప్పి తనలో తాను ఇలా అనుకుంది, ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు నిజంగా బంగారంతో రాయబడాలి. ఈ ప్రపంచంలో మనకు ఉన్న సమయం చాలా తక్కువ. అందుకే ఇతరులతో వాదనలు, వారిపై అసూయ, కోపం, ద్వేషం, ప్రతికూల భావనలు అనవసరమైనవి. ఇవన్నీ మన సమయాన్ని మరియు శక్తిని వృధా చేస్తాయి. ఎవరైనా మీ హృదయాన్ని నొప్పించారా? ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, బెదిరించారా, లేక అవమానించారా, అకారణంగా నిందించారా? వారందరినీ అల్పులుగా భావించి వదిలేయండి. ధ్యానం చేసుకోండి, విశ్రాంతి తీసుకోండి. అతిగా ఆలోచిస్తూ అశాంతికి లోనవ్వకండి. టెన్షన్ పడకండి. వారందరినీ క్షమించండి. వారు చేసిన తప్పులను విస్మరించండి. వారందరినీ నిస్వార్థంగా ప్రేమించండి. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. గుర్తుంచుకోండి, మనం వాటిని వదిలేయకుండా పట్టుకొని ఉన్నప్పుడే అవి నిజమైన సమస్యలుగా మారతాయి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. ఈ ప్రయాణం ఎంతకాలం కొనసాగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు దిగిపోతారో మనకు తెలియదు. నిన్నటి వరకు మనతో ప్రయాణించిన మన స్నేహితుడు లేదా మన పొరుగువాడు ఈనాడు లేడు. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది. ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో అప్పుడు వెళ్ళిపోతారు. కాబట్టి మన స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ఒకరినొకరు క్షమించుకుందాం. మనం దయగా, ప్రేమగా, క్షమించే మనసుతో ఉండాలి. కృతజ్ఞతతో మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి. ఎందుకంటే మనం చేసే ప్రయాణం నిజంగా చాలా చిన్నది. మీరు ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వును కలిగి ఉండండి. మీ జీవితాన్ని అందంగా మార్చుకోండి మరియు అనుక్షణం ఆనందంగా గడపండి. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరు ముందుగా దిగిపోతారో మనకు తెలియదు. అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వీటన్నిటి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ భయం, టెన్షన్, ఆందోళనతో జీవిస్తే అవి మీ ఆనందాన్ని హరిస్తాయి, మీ ప్రశాంతతను నాశనం చేస్తాయి. దానికి బదులు మీరు ప్రశాంతంగా ఉండండి, ధ్యానం చేయండి, వీలైనంత వరకు ఇతరులకు అవసరం మేరకు సహాయం చేయండి. ఎవరిని మోసం చేయకండి, ప్రకృతిని నాశనం చేయకండి. మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది. మీకు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీ మనసును వేరే దిశగా మళ్లించండి. ఆధ్యాత్మికంగా ఎదగండి. మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి.
మీకు నవ్వు తెప్పించే కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. మంచి మంచి వీడియోలు చూడండి, సంగీతం వినండి, స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి. యూట్యూబ్లో కూడా ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలు, జీవిత కథలు ఉంటాయి. వాటిని వినండి, చూడండి. ముఖ్యంగా మన గమ్యం మనకు అనుకున్న దానికంటే దగ్గరగా ఉండవచ్చు అని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక సందేశం కాదు, ఒక జీవితానికి గుర్తు. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఎలాంటి విషయం కూడా చంపలేదు. అలాగే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఎలాంటి మందు కూడా పూర్తిగా బాగు చేయలేదు. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరినైనా ద్వేషించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన ప్రయాణం చాలా చిన్నది. పాజిటివ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇతరుల అభివృద్ధికి సహాయం చేయండి. ఇదండి ఈ కథనం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.